అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగొండ అంబేద్కర్ యువజన సంఘం అలాగే మాల మహానాడు చంద్రగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు విలేకరుల సమావేశం చంద్రగొండ వైఎస్ఆర్ సెంటర్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే సుప్రీంకోర్టు కానీ దేశంలో అనేక రకాలైనటువంటి అపరిష్కృతమైనటువంటి అంశాలు, పరిష్కరించబడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వదిలిపెట్టి 30 ఏళ్ళ కాలంలో పాసిబుల్ కానటువంటి వర్గీకరణ అనేటువంటి వాదాన్ని ఈవేళ ఎస్సీల్లో ఉన్నటువంటి ఉపకులాలు, ఎస్సీల్లో ఉన్నటువంటి పెద్దలందరూ, అంటే ఎస్సీల్లో ఉన్నటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడం కోసం బీజేపీ ప్రభుత్వం ఈవేళ ఈ వర్గీకరణ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వర్గీకరణ అనేటువంటి విధానాన్ని ఆపాలి. ఈ వర్గీకరణ ఆపి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కొనసాగించాలని, అలాగే ఆర్టికల్ 341 ఏదైతే ఉందో అది రాజ్యాంగంకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగం. ఒకవేళ వర్గీకరణ చేయాలంటే 341 సవరించే చేయాలి. కాబట్టి దీన్ని సవరించకుండా వర్గీకరణ చేసేటటువంటి అవకాశమే లేదు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని వెనకకు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్సీల్లో మాలలేమీ పెద్ద భూస్వాములు కాదు, లేకపోతే మాదిగలేమీ పెద్ద భూస్వాములు కాదు. మాలలు జీతాలు చేశారు, మాదిగలు జీతాలు చేశారు అగ్రవర్ణాల దగ్గర. కాబట్టి ఈ ఓట్ల కోసం చేసేటటువంటి రాజకీయాన్ని ప్రజలంతా కూడా, మాలలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వర్గీకరణ విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెనకకు తీసుకోవాలని, ఒకవేళ లేకపోతే మాలలందరినీ కూడా సంఘటన చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటి చేయడం కోసం మేము రూపకల్పన అనేటువంటి చేయడం జరుగుతోంది. ఈ వర్గీకరణ అనేటటువంటి దేశవ్యాప్తంగా సుమారుగా 1100 నుంచి 1400 ఉపకులాలు అనేటటువంటివి ఈ దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రాల్లోనేమో వర్గీకరణ చేయమంటారు, కొన్ని రాష్ట్రాల్లో ఏమో చేయొద్దని చెప్పేసి అంటారు. కాబట్టి ఒక జటిలమైనటువంటి అంశానికి ఏ సమస్య లేనట్టుగా గవర్నమెంటు అలాగే సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వటం వెనక తీసుకోవాలి. అదేవిధంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా వివక్షత అనేటటువంటిది, అంటరానితనం అనేటటువంటిది ఈవేళ గ్రామాల్లో ఎక్కడ చూసినా కానీ వివక్షత అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. మంచి తెలివి, జ్ఞానము, చదువు అన్ని రంగాల్లో కూడా అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళని కూడా జాతి తక్కువ, కులం తక్కువ అనేటువంటి విధానంతో పెద్ద పెద్ద చిన్న చిన్న పదవుల్లో కానీ మంచి మంచి అవకాశాల దగ్గర కూడా పిలిచేటటువంటి సందర్భం లేదు. వీటి మీద ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు చేపట్టకుండా సుప్రీంకోర్టు ఒక కులం అనేటువంటి దాన్ని వర్గీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్. వర్గీకరణను ఆపాలి, వర్గీకరణను ఆర్టికల్ 341 కొనసాగించాలి. ఆర్టికల్ 341 భారత రాజ్యాంగం అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 341 జై భీమ్.